కానీ లొకేషన్ మాత్రం సూపర్ బా. ఫోన్ పడితే ఇంకేమవుతుంది. ఈ మూడు ఇక్కడ కంబైండ్ అయినాయా ఎట్లా? ఇది గూడెంది, ఇది అదే వెంకయ్య కాలనీ నుంచి వస్తుంది. వెంకయ్య కాలనీయా? అయ్యి బాబోయ్, ఇదేనా ఫస్ట్ టైం చూడడం. ఇదే కదా లాకులు ఇడ. వాటర్ బాగా పోతున్నాయి అటు. ఏ అదొకటి ఇదొకటే, ఇది కూడా ఒకటి అనుకుంటా. ఇది ఒకటి, ఇన్ని దగ్గరలోనే ఉంది ఇంకోటి. మొత్తం 3 లాకులు. అయ్యి బాబోయ్, అదొక గేటు. ఇది రెండోది, అది మూడోది కదా. అది పెద్దది ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంటుంది. అక్కడికి వెళ్ళొచ్చా ఏమనరా? ఎందుకంటే అప్పుడు ఆ జరిగిన నుంచి అవును రానవట్లేదు. వాళ్ళు చదవగాటి మనం ఏదోలా వచ్చాం కానీ ఇక్కడ జరిగిందని రానివ్వట్లేదా? ఏముంది గప్పును వచ్చాను అనుకుంటా. అవును, పెద్ద తలపోటు. ఈ నుంచి దుంకారంటే వాళ్ళు మాత్రం చూడు ఎంత లోతుందో. నీళ్ళు ఇంత ప్యారలల్గా ఉంటాయి కదా, చాలా లోతున్నట్టు. చాలా లోతుంది. హైట్ కూడా చాలా ఉంది. అదే లోతు చాలా ఉంది. ఇది ఇదిగో ఒక జాన హైట్ ఉంటుంది. ఒక జాన చాలా హైట్ ఉంది, లోతుంది. ఇది ఇటువైపు చాలా లోతుంది. ఇటు చూపినట్టున్నారు ఏదోలు. అబ్బో, ఫ్లోటింగ్ మామూలుగా లేదు. అన్ని లాక్లన్నీ ఓపెన్ చేస్తారా? ఇవన్నీ కలిపి అటు వెళ్ళిపోతాయి. భీమవరం రోడ్ అదే కదా, సింగిల్ రోడ్డు. భీమవరం టు నరసాపురం సముద్రం, బంగాళాఖాతమేగా. అదే డైరెక్ట్ బంగాళాఖాతం. వాటర్ చూడు. అయ్యో బాబోయ్, మరి వరదలు వస్తే ఏంది పరిస్థితి? ఆ పైకి రావా? వరద వచ్చినా కానీ వదిలేస్తారు. దీన్ని దాటి పైకి రావా అంటున్నా. ఆ సైడ్ రాదు కానీ దీని మీద వెళ్ళిపోతాయి కావాలి. దీని మీద నుంచి వెళ్తాయి. ఆ టైంలో ఎవరు రారు ఇటు, అంతేనా? దిగడానికి ఉండదు అసలు. లాట్లు తీయడానికి కూడా రారేమో ఇంకప్పుడు. చాలా లోతుంది కదా ఇది. చేసి అదే తెలిసిపోద్ది ముందే. వరదలు వచ్చాయని ముందే చెప్తారు కాబట్టి అప్పుడు తీసేస్తారేమో, వచ్చేస్తారు నాకు తెలిసి. చేపలు పడతాయి ఉంటాయా చేపలు? మరి చేపలు పడుతున్నారు కదా. ఈ ఫ్లోటింగ్లో పడతాయా అంటున్నా. బాగా ఫాస్ట్గా. కానీ ఫెంటాస్టిక్ బా. మంచి లొకేషన్కి తీసుకొచ్చారు. వెళ్ళిపోదామా, ఉందామా? ఈత కొడదామంటే చెప్పు.